ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ వీడియో చేసే సమయానికి మన హైదరాబాద్ లో వర్షం గట్టిగా దంచి కొడుతుందండి. మామూలు కొట్టట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ రోడ్లన్నీ మునిగిపోయినాయి. విషయానికి వస్తే ఈ రోజు మనం డేటా సెంటర్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ బెన్ స్ట్రీట్ నివేదిక ప్రకారం మన ఇండియాలో ప్రస్తుతం 1.5 గిగావాట్ ఉన్న డేటా సెంటర్ కెపాసిటీ 2030 నాటికి ఏకంగా 5 నుండి 8 గిగావాట్ల గరిష్ట టార్గెట్ ను చేరుకోబోతుందండి. దీనికోసం మన దేశీయ దిగ్గజాలైన ఇటు రిలయన్స్ అండ్ అదాని ఏఐ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా సెంటర్ల విస్తరణ కోసం ఏకంగా రిలయన్స్ వాళ్ళు $110 బిలియన్ అండ్ అదాని వాళ్ళు $100 బిలియన్ ను భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ ఫ్రెండ్స్, ఈ గ్రోత్ స్టోరీ కేవలం ఇండియాకే పరిమితం కాలేదండి. ఇటు గ్లోబల్ మార్కెట్ లీడర్లైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ మెటా లాంటి సంస్థలు సైతం కొత్త డేటా సెంటర్లు అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఏకంగా $650 బిలియన్ కు పైగా ఖర్చు చేయడానికి కమిట్మెంట్ అయ్యారు. వీరు పెడుతున్న ఈ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల పవర్ ఎక్విప్మెంట్, కూలింగ్ సిస్టమ్స్ నుండి మొదలుకొని నెట్వర్కింగ్, కనెక్టివిటీ సొల్యూషన్స్ వరకు మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అంతా ఇప్పుడు విపరీతమైన డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఈ భవిష్యత్తు డిమాండ్ ను అందుకోవడానికి ఈ సెక్టార్ లోని కంపెనీలన్నీ తమ తయారీ సామర్థ్యాలను అగ్రెసివ్ గా పెంచుకుంటున్నాయి. అందుకే ఈ రోజు మన పర్టికులర్ ఈ వీడియోలో అద్భుతమైన ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉండి 200 బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న టాప్ 5 మిడ్ క్యాప్ డేటా స్టాక్స్ గురించి ఈ రోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మన ఈ డేటా సెంటర్ స్టాక్స్ లిస్ట్ లో మొదటి పేరు స్టెర్లైట్ టెక్నాలజీస్ STL. ఇది డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గ్లోబల్ లీడర్ గా ఉంది. ఇండియాలో ఎండ్ టు ఎండ్ ఆప్టికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఈ కంపెనీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ గ్లోబల్ మార్కెట్ లో ఏకంగా 8% వాటాను కలిగి ఉంది. కాకపోతే ఇక్కడ మనం చైనాను మినహాయించి మాట్లాడుకోవాలి. వరల్డ్ వైడ్ గా ఆప్టికల్ ఫైబర్ ప్రొడక్షన్ మొత్తాన్ని సొంతంగా కంట్రోల్ చేసే అతి కొద్ది కంపెనీలలో ఇదొకటి. టెలికాం కంపెనీలు, డేటా సెంటర్స్, క్లౌడ్ ప్రొవైడర్లు అండ్ పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్ కు వీరు సేవలు అందిస్తారు. ముఖ్యంగా 5G, FTTX అండ్ AI డేటా సెంటర్స్ కోసం అవసరమైన అడ్వాన్స్ ఆప్టికల్ ప్రొడక్ట్స్ వీరు తయారు చేస్తారు. FY27 కోసం వీరి మెయిన్ స్ట్రాటజీ ఏంటి అంటే తమ ఎంటర్ప్రైజ్ అండ్ డేటా సెంటర్ సెగ్మెంట్ ను భారీగా పెంచారు. FY26 లో వీరి మొత్తం ఆదాయంలో 19% ఇక్కడి నుండి రాగా FY27 నాటికి దాన్ని 30% పెంచాలని చెప్పేసి మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది. రాబోయే రోజుల్లో AI డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెరగనుండటం వీరికి బాగా కలిసి వచ్చే అంశం. FY26 ముగిసే నాటికి వీరి ఓపెన్ ఆర్డర్ బుక్ 73.1 బిలియన్ గా ఉంది. ఇందులో 14.7 బిలియన్ కేవలం Q1 FY27 లోనే ఎగ్జిక్యూట్ అవనుంది. వీరు ఆప్టికల్ కనెక్టివిటీ ప్రొడక్ట్స్ కోసం ఒక పెద్ద హైపర్ స్కేల్ నుండి ఏకంగా $1.1 బిలియన్ భారీ మల్టీ ఇయర్ ఆర్డర్ దక్కించుకున్నారు. ఇది FY29 నాటికి పూర్తవుతుంది. అలాగే హై వాల్యూ డేటా సెంటర్ ఆఫరింగ్స్ కోసం తమ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడానికి త్వరలో $5 బిలియన్ పెట్టుబడి కూడా పెట్టనున్నారు. గ్లోబల్ డేటా సెంటర్ల విస్తరణకు నార్త్ అమెరికా కేంద్రంగా ఉంది. ఆ డిమాండ్ ను క్యాచ్ చేయడానికి STL పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉంది ఫ్రెండ్. FY25 లో వీరి రెవెన్యూలో అమెరికన్ రీజన్ వాటా 25% ఉండగా FY26 నాటికి అది ఏకంగా 39% జంప్ అయింది. అమెరికాలోని సౌత్ కరోలినా ప్లాంట్ ద్వారా వీరు లోకల్ హైపర్ స్కేలర్స్ కు చాలా ఫాస్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. డేటా సెంటర్ల కోసం వీరు రిలీజ్ చేసిన కొత్త టెక్నాలజీస్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మొదటిగా మాట్లాడుకోవాల్సింది న్యూరాలిస్. హెవీ GPU వర్క్ లోడ్స్ అండ్ 400G 800G నెట్వర్క్ల కోసం ప్రత్యేకంగా ఈ పోర్ట్ఫోలియోను లాంచ్ చేశారు. సెకండ్ థింగ్ హోల్ కోర్ ఫైబర్ కేర్ అండి. ఇండియాలోనే తొలిసారిగా దీన్ని లాంచ్ చేశారు. 30-47% తక్కువ లేటెన్సీతో 800G అండ్ ఏకంగా 1.6T బ్యాండ్ విడ్త్ ను సపోర్ట్ చేస్తుంది. ఇది 3 మల్టీ కోర్ ఫైబర్. ఒక కేబుల్ లో 4 నుండి 7 రెట్లు ఎక్కువ డేటా కెపాసిటీని ఇస్తూ డేటా సెంటర్లకు ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. ఇది లాస్ట్ వన్ G64E ఫైబర్ అండి. ఇది 50% పెద్ద కోర్ ఏరియా, 30% తక్కువ సిగ్నల్ లాస్ ఉండే ఈ ప్రొడక్ట్ కు ఇప్పటికే తొలి ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్ 30,230 crores గా ఉంది. బుక్ వాల్యూ ₹46.50. ROCE 7.75% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ జస్ట్ 2.24% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ యావరేజ్ 12% గా ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ మాత్రం చాలా డిసప్పాయింట్ గా ఉంది. ₹31.80. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 619 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై స్టాక్ 9.53% పడిపోయాం. మన లిస్ట్ లో రెండో స్టాక్ వెల్స్పన్ కార్పొరేషన్ WCL గా మనం పిలుచుకుంటాం. వీరు హెవీ డ్యూటీ పైపులు, వాటర్ స్టోరేజ్ ట్యాంకులు అండ్ స్పెషాలిటీ స్టీల్ ప్రొడక్ట్స్ లాంటి క్లిష్టమైన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ ను తయారు చేస్తారు. ఇండియా అండ్ అమెరికాతో సహా దాదాపు 50 దేశాల్లో వీరికి బిజినెస్ ఉంది. ముఖ్యంగా లార్జ్ డయామీటర్ లైన్స్ పైప్ అంటే పెద్ద పెద్ద సైజుల పైపులు అండి. సెగ్మెంట్స్ లో వెల్స్పన్ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ. వీరు LSAW అండ్ స్పైరల్ అండ్ ERW పైపులను తయారు చేస్తారు. సాధారణంగా ఈ పైపులు మనం ఆయిల్ అంటే ఈ చమురు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు చాలా దూరం రవాణా చేయడానికి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో విపరీతంగా వాడతారు. మరి డేటా సెంటర్స్ తో ఈ పైపులకు పనేంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం అమెరికాలో ఈ పైపులకు కళ్ళు చెదిరే రేంజ్ లో డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ నిర్మిస్తున్న AI డేటా సెంటర్లకు కరెంటు సప్లై చేసే ఇండిపెండెంట్ పవర్ ప్లాంట్లకు నేచురల్ గ్యాస్ ను రవాణా చేయడానికి ఈ పైపులే అత్యంత కీలకంగా మారినాయి. దీనివల్ల లైన్ పైపులకు ఎక్కడా లేని డిమాండ్ క్రియేట్ అయింది. ఇది రాబోయే
రాబోయే 5 to 7 ఇయర్స్ పాటు ఇలాగే కొనసాగుతుందని మేనేజ్మెంట్ భావిస్తుంది. అమెరికా మార్కెట్ లో ఏకంగా 33 to 35% మార్కెట్ షేర్ తో డామినేట్ చేస్తున్న వెల్స్పన్ ఈ డిమాండ్ వల్ల అత్యధికంగా లాభపడుతుంది. ప్రస్తుతం అమెరికాలో వీరు తయారు చేస్తున్న పైపులన్నీ కేవలం ఎల్ఎన్జీ ఎగుమతులకు లేదా ఏఐ డేటా సెంటర్ల పవర్ ప్లాంట్లకు మాత్రమే కేటాయించబడ్డాయి. వీరి గ్లోబల్ ఆర్డర్ బుక్ చూస్తే మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఇది రికార్డు స్థాయిలో దాదాపు 253.5 బిలియన్ వద్ద ఉంది. వాల్యూమ్ పరంగా చూస్తే ప్రస్తుతం వీరికున్న 1.2 నుండి 1.3 మిలియన్ టన్నుల బ్యాక్లాగ్ లో దాదాపు 3/2 కేవలం అమెరికా మార్కెట్ నుండి రావటం విశేషం. ఈ డిమాండ్ ను క్యాచ్ చేయడానికి వెల్స్పన్ తన మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని చురుగ్గా విస్తరిస్తుంది. ఇందులో భాగంగా అమెరికాలోని 2 భారీ కొత్త పైప్ ప్లాంట్లలో పెట్టుబడి పెడుతుంది. Q1 FY27 ముగిసే నాటికి ఒక హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ వెల్డెడ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. అలాగే 2026 చివరి నాటికి ఒక లార్జ్ డయామీటర్ పైప్ ప్లాంట్ కూడా ఆపరేషనల్ కానుంది. FY27 నుండి ఈ 2 ప్లాంట్లు రెవెన్యూ అండ్ మార్జిన్ గ్రోత్ లో జతకలనున్నాయి. FY28 కల్లా వీటి పూర్తి లాభాలు కంపెనీకి అందుతాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే వీరి ఎంక్వైరీలు అండ్ ఆర్డర్లు వస్తుండో విశేషం. అదనంగా అమెరికాలోని వెల్స్పన్ స్పైరల్ మిల్స్ FY28 వరకు పూర్తి బుక్ అయిపోయినాయి. రాబోయే రోజుల్లో వచ్చే హై మార్జిన్ ప్రీమియం ఆర్డర్ల కోసం కంపెనీ కొత్త సామర్థ్యాన్ని రిజర్వ్ చేసి పెట్టుకుంది. అమెరికా మాత్రమే కాదండి, వీరి లార్జ్ డయామీటర్ లైన్ పైప్ బిజినెస్ మిడిల్ ఈస్ట్ అండ్ ఇండియాలో కూడా బాగా విస్తరిస్తుంది. మన ఇండియా దేశంలో పిఎన్జి నెట్వర్క్లు, ఎల్పిజి పైప్ లైన్ అండ్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ పెరుగుతున్నందున ఇక్కడ లాంగ్ టర్మ్ గ్రోత్ ను కంపెనీ అంచనా వేస్తుంది. అండ్ మన సౌదీ అరేబియా విషయానికి వస్తే విజన్ 2030 కింద సౌదీ అరేబియా 30,000 కిలోమీటర్ల పైగా కొత్త వాటర్ అండ్ సీవేజ్ నెట్వర్క్ వేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ డిమాండ్ కోసం అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ డక్టైల్ ఐరన్ పైప్ ప్లాంట్ ను సెటప్ చేస్తున్నారు. ఇది FY27 లో ఆపరేషన్ కానుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్ 36,635 క్రోర్ గా ఉంది. బుక్ వాల్యూ 347 రూపీస్, ROCE 22.9%, ROE 19.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13.3%, ఇంట్రిన్సిక్ వాల్యూ 1154 రూపీస్ గా ఉంది రైట్ నౌ. కరెంట్ మార్కెట్ ఇప్పుడు స్టాక్ 3989 రూపీస్ జరుగుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ జస్ట్ 2.72% మాత్రమే పడిపోయింది. మన ఈ డేటా సెంటర్ లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ అండి ఎంటార్ టెక్నాలజీస్. వీరు ఫ్యూయల్ సెల్స్, హైడ్రో పవర్, విండ్ ఎనర్జీ అండ్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ కోసం కావాల్సిన ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం ఆదాయంలో ఏకంగా 70% కేవలం ఈ సెగ్మెంట్ నుండి వస్తుండడం విశేషం. ప్రస్తుతం ఎంటార్ గ్లోబల్ ఏఐ డేటా సెంటర్ మార్కెట్ లో చాలా అగ్రెసివ్ గా ఎంటర్ అవుతుంది. దీనికి వారికి ఉన్న అతిపెద్ద ఆయుధం అమెరికాకు చెందిన బ్లూమ్ ఎనర్జీ. వీరిద్దరి మధ్య గత 10 to 15 ఇయర్స్ గా అత్యంత బలమైన వ్యాపార బంధం ఉంది. ఈ బ్లూమ్ ఎనర్జీ డేటా సెంటర్స్ కోసం ఆన్ సైట్ పవర్ సొల్యూషన్స్ అందిస్తుంది. ఇది సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ SOFC టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఉంది. ఈ బ్లూమ్ ఎనర్జీకి కావాల్సిన అత్యంత కీలకమైన హాట్ బాక్సెస్ అవసరాల్లో 50 to 60% ఒక్క ఎంటార్ కంపెనీయే సప్లై చేస్తుంది. అమెరికాలో బ్లూమ్ ఎనర్జీ తమ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నందున వారికి సప్లై చేయడానికి ఎంటార్ కూడా తన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఏళ్ల తరబడి పెంచుకుంటూ పోతోంది. FY26 లో హాట్ బాక్స్ కెపాసిటీని 8,000 నుండి 12,000 యూనిట్లకు పెంచారు. FY27 నాటికి దీన్ని 20,000 యూనిట్లకు, ఆ తర్వాత ఏకంగా 30,000 యూనిట్లకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విస్తరణ కోసం రాబోయే 2 ఏళ్లలో 2.5 నుండి 3 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నారు. వీరి లాంగ్ టర్మ్ టార్గెట్ అయిన 50 బిలియన్ రెవెన్యూ చేరుకోవడానికి మొత్తం 5 to 7 బిలియన్ల వరకు క్యాపెక్స్ అవసరం అవుతుందని మేనేజ్మెంట్ అంచనా వేస్తుంది. దీనితో పాటు డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ కోసం కాంపోనెంట్స్ అండ్ అసెంబ్లీలను సప్లై చేయడానికి ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ SLB తో ఎంటార్ ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీరికి ఇప్పటికే 350 మిలియన్ల విలువైన తొలి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం దాని వర్క్ నడుస్తుంది. ఒక్క ఈ SLB కాంట్రాక్ట్ ద్వారానే రాబోయే కొన్నేళ్లలో 4 to 5 బిలియన్స్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తుంది. కేవలం డేటా సెంటర్స్ మాత్రమే కాదండి, తమ ఆయిల్ అండ్ గ్యాస్ వర్టికల్ కోసం వీరొక ప్రత్యేకమైన గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను స్థాపిస్తున్నారు. ఇది Q2 FY27 కల్లా ఆపరేషనల్ కానుంది. దీని ద్వారా రాబోయే 3 to 4 ఇయర్స్ తో దాదాపు 5 బిలియన్ రెవెన్యూ రానుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్ 23,179 క్రోర్స్ గా ఉంది. బుక్ వాల్యూ 268 రూపీస్ గా ఉంది. ROCE 15.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.6%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19.5%, ఇంట్రిన్సిక్ వాల్యూ 832 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ స్టాక్ 7,536 రూపీస్ ఉంది. 52 వీక్స్ నుండి స్టాక్ 10.8% కరెక్షన్ జరిగింది. ఈ రోజు మన లిస్ట్ లో 4వ అనంతరాజ్. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా ఫ్రెండ్స్. మనం సాంప్రదాయకంగా ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అయినప్పటికీ తమ డేటా సెంటర్ బిజినెస్ మాత్రం చాలా అగ్రెసివ్ గా విస్తరిస్తున్నారు ఫ్రెండ్స్. FY26 లో కేవలం డేటా సెంటర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దానికి సంబంధించిన సేవల ద్వారానే 1.8 బిలియన్ రెవెన్యూ వచ్చింది. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే కోలొకేషన్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ రెండింటిలోనూ వీరి ఎబిటా మార్జిన్ ఏకంగా 75% ఉండటం విశేషం అండి. ప్రస్తుత సామర్థ్యాన్ని విషయానికి వస్తే కంపెనీకి 28 మెగావాట్స్ ఆపరేషనల్ ఐటీ లోడ్ కెపాసిటీ ఉంది. ఇందులో మనేసర్ లో 21 మెగావాట్ అండ్ పంచకులాలో 7 మెగావాట్ కెపాసిటీ ఆపరేషన్ లో ఉన్నాయి. వీరికి సొంతంగా అశోక్ క్లౌడ్ అనే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంది. దీని ద్వారా వేగంగా తమ సేవలను విస్తరిస్తున్నారు. ఫ్యూచర్ లో వీరు నిర్మించబోయే మొత్తం 357 మెగావాట్ కెపాసిటీలో 25% సామర్థ్యాన్ని కేవలం క్లౌడ్ సేవలకే కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్, టెలికాం అండ్ ఎంటర్ప్రైజెస్ అవసరాలు తీర్చడానికి వీరు మీట్ వై అంటే MEITY తో సావరిన్ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్ గా అండ్ BSNL
BSNL తో డేటా సెంటర్ సర్వీసెస్ ప్రొవైడర్ గా విజయవంతంగా ప్యానెల్ లో చేరారు. IaaS ఆఫరింగ్స్ కోసం ఆరెంజ్ బిజినెసెస్ తో పార్ట్నర్షిప్ కుదుర్చున్నారు. ఫ్యూచర్ కోసం AI రెడీ లిక్విడ్ కూల్డ్ డేటా సెంటర్ ను డెవలప్ చేయడానికి స్పెయిన్ చెందిన AI సంస్థ సబ్మర్ తో జతకట్టారు. ఇక వీరి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. FY32 నాటికి ఏకంగా 357 మెగావాట్ భారీ IT లోడ్ కెపాసిటీని చేరుకోవడానికి ఒక పక్క రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ 357 మెగావాట్ సామర్థ్యాన్ని 4 కీలక ప్రాంతాల్లో నిర్మించబోతున్నారు. 1 50 మెగావాట్ మనేసర్, 2 57 మెగావాట్ పంచకుల, 3 200 మెగావాట్ సోనిపట్లోని రాయ్, 4 మన ఆంధ్రప్రదేశ్ లోని 50 మెగావాట్ తో. ఇన్ని చూసినాక మనం ఆలోచించాల్సింది అసలు నెక్స్ట్ వచ్చే 1 to 2 years లో ఏం జరగనుంది అని. కంపెనీ షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి ఫ్రెండ్. డిసెంబర్ 2026 నాటికి 63 మెగావాట్ కెపాసిటీకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 63 మెగావాట్ పూర్తి స్థాయిలో వినియోగం వస్తే FY28 నాటికి దాదాపు 12 బిలియన్ రెవెన్యూ వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అలాగే FY28 కల్లా వీరి మొత్తం ఆపరేషనల్ కెపాసిటీ 117 మెగావాట్ కి జంప్ అవబోతుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్ 20,515 crore గా ఉంది. బుక్ వాల్యూ 161 రూపీస్, ROCE 12.1%, ROE 11.2%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26.1%, ఇంట్రెస్ట్ వాల్యూ 452. కరెంట్ మార్కెట్ లో స్టాక్ అయితే 570 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయింది స్టాక్ 23.4% పడిపోయింది. ఈ రోజు మన లిస్ట్ లో 5వది అండ్ ఆఖరి స్టాక్ అండి TD పవర్ సిస్టమ్స్. వీరు ప్రధానంగా గ్యాస్ టర్బైన్లు అండ్ గ్యాస్ ఇంజిన్ల కోసం జనరేటర్లు, మోటార్లను తయారు చేస్తారు. గ్యాస్ ఇంజిన్ అండ్ గ్యాస్ టర్బైన్ OEM లకు జనరేటర్లను సప్లై చేసే కీలకమైన మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ గా ఈ కంపెనీ వ్యవహరిస్తుంది. ఈ కంపెనీ బిజినెస్ ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. FY26 లో వీరికి వచ్చిన మొత్తం ఆర్డర్స్ లో ఏకంగా 80% కేవలం ఎక్స్పోర్ట్స్ నుండే రావడం విశేషం. ప్రస్తుతం TDPS ఎదుగుదలకు ప్రధానమైన కారణం AI డేటా సెంటర్లే. మేనేజ్మెంట్ అంచనా ప్రకారం కేవలం అమెరికాలోనే AI డేటా సెంటర్లు విద్యుత్ అవసరాలు దాదాపు 100 గిగావాట్లు ఉండొచ్చని అంచనా. ఈ కెపాసిటీని ఇన్స్టాల్ చేయడానికి 5 to 7 years సమయం పడుతుంది. ప్రపంచంలోని మిగతా దేశాలను కూడా పరిగణలో తీసుకుంటే ఈ డిమాండ్ రెట్టింపు అవుతుంది. దీనివల్ల పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ కి రాబోయే కొన్నేళ్ల పాటు విపరీతమైన డిమాండ్ ఉండబోతుంది. ప్రస్తుతం వీరు 40 to 50 మెగావాట్ సామర్థ్యం గల జనరేటర్స్ ను తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద అండ్ మరింత సమర్థవంతమైన జనరేటర్స్ కు డిమాండ్ రావడంతో వీరు ఏకంగా 200 మెగావాట్ జనరేటర్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. దీనికోసం మన TDPS కంపెనీ లార్జ్ మ్యాచింగ్ సామర్థ్యాలపై పెట్టుబడి పెడుతుంది. 2027 నాటికి ఈ కొత్త హెవీ డ్యూటీ కెపాసిటీ పూర్తి స్థాయిలో ఇన్స్టాల్ అవుతుంది. దీని ద్వారా FY29 కల్లా రెవెన్యూ భారీగా పెరగనుంది. ఇక కంపెనీ ఆర్డర్ బుక్ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్రెండ్స్. మార్చి 31, 2026 నాటికి కంపెనీ చేతిలో 19.7 బిలియన్ల భారీ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉంది. ఇందులో అత్యధికంగా 16.8 బిలియన్స్ జనరేటర్ బిజినెస్ ఉండేలాగా రైల్వే సెగ్మెంట్ నుండి 2.5 బిలియన్ ఆర్డర్స్ ఉన్నాయి. ప్రతి క్వార్టర్ కు వీరికి సగటున 6 బిలియన్స్ ఆర్డర్లు రావడంతో ఎగ్జిక్యూషన్ ప్రెజర్ బాగా పెరిగింది. ఈ ప్రొడక్షన్ అడ్డంకులను తొలగించి సిస్టమ్స్ ను ఆటోమేట్ చేయడానికి TDPS ఒక అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ను లాంచ్ చేసింది. FY28 నాటికి 1 బిలియన్ పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా తమ రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ FY28 నాటికి ఏకంగా 30 to 30 బిలియన్ పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాప్ 20,510 crore గా ఉంది. బుక్ వాల్యూ 68 రూపీస్ 60 పైసా, ROCE 33.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.7%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17.8%. చాలా బాగుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ అయితే 370 రూపీస్, కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువగా ఉంది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ మాత్రం చాలా ప్రీమియం చెప్పుకోవచ్చు. 13 ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ జస్ట్ 4.86% కరెక్షన్ జరిగింది. ఫ్రెండ్స్ చివరిగా ఒక్క మాట అండి, ఈ 5 కంపెనీస్ యొక్క కామన్ స్ట్రాటజీ ఒకటే. అదే మన ఫ్యూచర్ డేటా సెంటర్ డిమాండ్ ముందుగానే పసిగట్టి అగ్రెసివ్ గా తమ కెపాసిటీని పెంచుకోవడమే. అయితే కేవలం ప్లాన్స్ ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. వాటి యొక్క ఆర్డర్స్ ను లాభాలుగా మార్చే కంపెనీలే ఇక్కడ అల్టిమేట్ విన్నర్స్ అవుతాయి. ప్రాజెక్ట్స్ రోల్ అవుట్ స్లో అవ్వటం ఇందులో ఉన్న మెయిన్ రిస్క్. కాబట్టి మార్కెట్ హైప్ ను నమ్మకుండా ఫండమెంటల్స్ అండ్ ఫైనాన్షియల్ పక్కాగా చెక్ చేసి అడిగేయండి. ఫ్రెండ్స్ మరి ఈ టాప్ 5 స్టాక్స్ లో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. మన ఇన్వెస్టర్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ కి గట్టిగా హైప్ ఇచ్చేయండి. మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరలా కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్.